2016 సంవత్సరంలో భారతదేశంలో డీమానిటైజేషన్ తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1000 రూపాయల నోట్లను రద్దు చేసింది. పాత 500 రూపాయలను కూడా రద్దు చేసి కొత్తవి ప్రింట్ చేసింది. అంతేకాకుండా కొత్తగా 2000 రూపాయల నోటును ప్రవేశపెట్టింది. అలా మొత్తం 10, 20, 50, 100 రూపాయలు, 200 రూపాయలు, 500 రూపాయలను కొత్త రంగుల్లో ఆర్బీఐ ప్రింట్ చేసింది. అదేవిధంగా కొన్ని దేశాలు తమ కరెన్సీ డిజైన్, రంగు మొదలైన వాటిని ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటాయి. చాలాసార్లు దాని తయారీలో ఉపయోగించే పదార్థం కూడా మార్చబడుతుంది. ఇప్పుడు ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైన జపాన్లో కూడా అలాంటిది చోటు చేసుకోబోతోంది. జపాన్ తన కరెన్సీ తయారీకి సంబంధించి పెద్ద మార్పులకు ప్లాన్ చేస్తోంది. ఆ మార్పు తర్వాత జపాన్ కరెన్సీ ప్రత్యేక రకం కాగితంపై ముద్రించబడుతుంది. ఈ కాగితం జపాన్లో తయారు చేయబడదు. దీనిని వేరే దేశం నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. ఈసారి కొత్త కరెన్సీని జపాన్లో జూలై నెల నుంచి అమలు చేయనున్నారు. జపాన్ కరెన్సీ యెన్కి ఈ సంవత్సరం చాలా ముఖ్యమైనదని నిరూపించుకోబోతోంది. ప్రతి 20 సంవత్సరాలకు జపనీస్ కరెన్సీ యెన్ పునఃరూపకల్పన చేయబడుతుంది. అంతకుముందు 2004లో జపాన్ కరెన్సీలో మార్పులు చేశారు. జూలై 2024 నుంచి కొత్త నోట్లు చలామణిలోకి వస్తాయి. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటి అంటే, జపాన్లో బ్యాంక్ నోట్ల ముద్రణకు ఉపయోగించే సంప్రదాయ పేపర్ అయిన మిత్సుమటా సరఫరా కొంతకాలంగా తగ్గింది. మిత్సుమటా హిమాలయాల్లో పండబడుతుందని జపాన్ ప్రభుత్వానికి పేపర్ తయారీ కంపెనీ కాన్సో అధ్యక్షుడు తెలిపారు. అందువల్ల జపాన్ కరెన్సీని తయారు చేయడానికి ఉపయోగించే కాగితం కొరత ఉన్నందున వారు నేపాల్లోని టెరాయ్ ప్రాంతంలో పండే ఈ పంటను తమ కరెన్సీకి ప్రత్యామ్నాయం చేసుకోవాలని చూస్తోంది. నేపాల్లోని అర్జలి అనే అడవి దీనికి ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. గతంలో నేపాల్లోని హిమాలయాల దిగువ ప్రాంతంలో నివసించే పసాంగ్ షెర్పా వంటి చాలామంది రైతులు ఈ పొదలను కట్టెలుగా ఉపయోగించారు. 2015లో నేపాల్లో భూకంపం సంభవించిన తర్వాత జపనీయులు నేపాల్కు నిపుణులను పంపి ఈ రకమైన బుష్ను పెంచడానికి, దాని నుండి యెన్ కరెన్సీకి కావలసిన విలువైన కాగితాన్ని తయారు చేయడానికి రైతులకు శిక్షణ ఇచ్చారు. నేపాల్కు చెందిన రైతు పసాంగ్ మాట్లాడుతూ, దీనిని ఒక రోజులోనే జపాన్కు ఎగుమతి చేయవచ్చు అన్నారు. దాని ద్వారా లక్షల రూపాయలు సంపాదించవచ్చని తాను కూడా అనుకోలేదని చెప్పారు. అర్జలి అనే అడవి పొదను పెంచడానికి జపాన్ రైతులకు శిక్షణ ఇవ్వగా నేపాల్లో వేలాది మంది రైతులు దీనిని సాగు చేయడం ప్రారంభించారు. వ్యవసాయం ద్వారా పండించిన పంటలకు వ్యాపారులు మంచి ధరకు కొనుగోలు చేస్తున్నారు. వ్యాపారులు ఈ గడ్డిని సేకరించి జపాన్కు ఎగుమతి చేస్తున్నారు. ఈ ఎగుమతుల వల్ల రైతులు, వ్యాపారులు ఇద్దరూ మంచి లాభాలు పొందుతున్నారు.